తరువాతి రాశి 11వ రాశి కుంభరాశి. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి చాలా బాధలు పడ్డారు. ఈ కుంభ నుంచి మీనానికి శని వచ్చాడు, కానీ ఇప్పుడు కూడా చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పాలి. కానీ వీళ్ళ పరిస్థితి ఎవరు చెప్పగలిగిన పరిస్థితి లేదు. కానీ మరి నవంబరు 27 వరకు చాలా జాగ్రత్త పడాలి. నవంబర్ 27 తర్వాతే వీళ్ళ సంగతి ఏదైనా. కానీ ఎప్పుడు కూడా మనిషికి తన కోపమే తన శత్రువు. ఈ బాధల్లో కోపం వస్తుంది. కోపం లేకుండా శాంతంగా ఉండాలి. కత్తి తీసుకొని నరకటానికి వచ్చినప్పుడు దండం పెడితే నరకలేడు వాడు, వెంటనే వెళ్ళిపోతాడు. నేను ఇక్కడ బోర్ వేయిస్తున్నా, ఇక్కడ డాక్టర్ గారు ఉండేవాడు. నువ్వు చెప్పకుండా వేస్తున్నావు, మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలన్నాడు. ఆపేసే ముందున్నా నువ్వు ఆపలేకపోమనుకున్నా. వాడు పోయి కార్పొరేటర్ దగ్గర పోయి చెప్పాడు. 2 మనుషులను పంపించాడు. ముందు ఆపేసాయి అన్నాడు. దాన్ని పిలిచి, అన్న ఏందట్ట అంటావు నువ్వు? పెద్దవాడిని, 75 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పటికే ఇల్లు కొత్తగా కొనుక్కున్నాను, బోర్ లేకపోతే నీళ్ళు లేవు, ఇప్పుడు బోర్ ఆపావనుకో అన్యాయం అయిపోతానన్నా. ఇట్లా చేయడం ధర్మమేనా అంటే, తెలంగాణ ఎంత ప్రేమ అంటే, కాకా వేసుకోవే, ఏది నుండి తర్వాత చూసుకుందాం, వేసుకో, ఏ నా కొడుకు వస్తాడు చూస్తానన్నాడు. మనిషితో మనిషి మాట్లాడే విధానంలో ఉంది. నా కొడుకు అయితే తిరగబడుతున్నాడు, నువ్వు ఆగరా అని. అన్న అనగానే ఎంత ప్రేమ అంటే, అన్న అనే పదానికి ఎట్లా వచ్చిందంటే, అమ్మ నాన్న ఉన్నారు. అమ్మకి మొదటి అక్షరం ఆ, నాన్నలో 2 అక్షరం నా. అమ్మ మొదటి అక్షరం, నాన్న 2వ అక్షరం కలిపితే అన్న అయినారు. ఈ అన్న యొక్క స్వభావం ఏంటంటే, తన సంగతి చూచుకోకుండా తనకు ఎంత కష్టం వచ్చినా సహాయం చేయడమే అన్న ధర్మం. తెలంగాణలో మాత్రం ఆ ధర్మం ఖచ్చితంగా ఉంది. అన్న ఎట్లా అన్నా, నాకెట్లా జరుగుతుందన్నా నన్ను వదిలేస్తే అని ఒక్క మాట అన్నావు అంటే మాత్రం ఎంత కష్టమైనా నెత్తినేసుకొని రక్షణ చేసే స్వభావం తెలంగాణలో అన్న పదానికి విలువిచ్చారు. రామచంద్రుడి దగ్గర నుంచే వచ్చింది అన్న అనే పదం. అమ్మలో మొదటి అక్షరం, నాన్నలో 2వ అక్షరం, అన్న అయినారు. అటువంటిది ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు అన్నాను, అమ్మాను, నాన్నను మంచిగా బతకడం నేర్చుకోవడమే చాలా అవసరం అంట. కాబట్టి ఈ రాశి వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించడం, ప్రతి వాళ్ళని కూడా గౌరవంగా బతకటం. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ కుంభరాశి వాళ్ళు ఈశ్వరారాధన అవసరం. తర్వాత ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం, నోరు లేని జీవరాశులకు ఆహారం పెట్టడం. మరి ఇదివరకు అడుక్కునే వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆవు అడుక్కునేదానిలాగా వస్తుంది. అటువంటి ఆవుకు ఆహారం పెట్టండి. తర్వాత ఎద్దు వాకిట్లోకి వస్తే సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చినట్లే, ఆవు వస్తే మన ఇంటికి లక్ష్మి వచ్చినట్లే. కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయటం, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ పంచదార చీమలకు ఆహారంగా పెట్టడం, నోరు లేని జీవరాశులకు ఆహారం పెట్టడం, అందులో ముఖ్యంగా ఆవుకి ఆహారం పెట్టడం చాలా మంచిది. మరి ఈ ఆవు ఆహారమే కాదండి, ఆవు మన వ్యాకిటి ముందు పేడ వేసినా, పంచితం పోసినా కూడా చాలా విశేషం. విదేశాలకి మన ఆవు పేడ ఎక్స్పోర్ట్ అవుతుంది ఆయుర్వేద వైద్యానికి. మనకు ఆవులు పనికి రావట్లేదు, ఆవు పేడ పనికి రావట్లేదు, ఆవు పంచితం పనికి రావట్లేదు. బ్రాహ్మణులు ఎవరైనా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ మరి పంచగవ్యాలు, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, ఈ పంచగవ్యాలు తీసుకుంటుంటే ఏదో పిచ్చిముండవడుగుల్లాగా కనబడుతున్నారు. దీనివల్ల క్యాన్సర్ రోగం కూడా పోతుంది.
కాబట్టి ఈ రాశి వాళ్ళు ఆవుని పూజించడం, ఆవు యొక్క ఆహారం తినటం ఇది చాలా విశేషం. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు.